అలాగే అనుకుంటున్నారు, నాకు తెలియకుండానే నా పెళ్లి మళ్ళీ చేసేసేలా ఉన్నారు అని. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది జాన్వీ. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తరచూ ఎప్పటికప్పుడు షేర్ అవుతున్నాయి. రీసెంట్గా వీటిపై తను రియాక్ట్ అయ్యారు. మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా తన రూమర్స్కి తనే చెక్ పెట్టేశారు. ఇటీవల నా పెళ్లికి సంబంధించినటువంటి వార్తలు నేను చదివాను, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టుగా రాశారు. చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినటువంటి 2-3 కథనాలు మిక్స్ చేసి అలా రాశారు. నాకు తెలియకుండానే వారంలో పెళ్లి కూడా చేసేలా ఉన్నారు. ప్రస్తుతం నేను కెరీర్పై మాత్రమే దృష్టి పెట్టాలనుకుంటున్నాను, దీంతో ఆ వార్తలకు చెక్ పెడుతున్నానని అనుకుంటున్నాను అని చెప్పి జాన్వీ చెప్పడం జరిగిందనమాట. సో ఒక నెటిజన్ ఈ పోస్ట్ గురించి చూసి దానికి రియాక్ట్ అవుతూ ఏదైనా రాస్తారా అని రిప్లై పెట్టారు. మరోవైపు జాన్వీ రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వెబ్సైట్లో కొంతమంది యూజర్స్తో చిట్ చాట్ చేయడం జరిగిందనమాట. అందులో ఒక అభిమాని అడిగినటువంటి ప్రశ్నకు ఆమె ఇచ్చినటువంటి ఫన్నీ రిప్లై కూడా వైరల్ అయింది. మనం డేట్కు వెళ్దామా అని చెప్పి అడిగితే అది మంచి స్టోరీ అవుతుంది అని చెప్పి ఆ యూజర్ అడిగితే జాన్వీ సరదాగా, నువ్వు గొడ్డలతో నరికి చంపేసే హంతకుడు అయితే ఎలా అని చెప్పి అన్నారు. తనకంటే తన చెల్లి కుషిన్ ఎక్కువగా రెడిట్ను యూజ్ చేస్తుంది అని చెప్పి, ఇందులో ఇంకొన్ని విశేషాలను చెల్లిని అడిగి తెలుసుకుంటానని చెప్పి జాన్వీ తను చెప్పడం జరిగింది.